2025 ఫిబ్రవరి 20వ తేదీ నాడు జాతీయ వామపక్ష పార్టీల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-2026 ప్రజా వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు సిపిఎం, భారత కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ లిబరేషన్ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను అడియాశలు చేస్తూ మరోసారి చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ 4 రోడ్ల సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఐఎంఎల్ పట్టణ కార్యదర్శి కె సీను, సిపిఐఎంఎల్ లిబరేషన్ కడప జిల్లా నాయకులు పి చంద్రమోహన్ రాజులు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మళ్లీ మొండిచేయి చూపించిందని, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ, విభజన హామీలను పక్కన పెట్టిందని, విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు నిధులు కేటాయించలేదని, విశాఖ రైల్వే జోన్, ఎస్ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ఐటి, ఐఐఎస్ఈఆర్, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, విశాఖ మెట్రో, ఎయిమ్స్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు ఊసేలేదని, రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంకు రుణాన్ని పదే పదే ప్రస్తావించారే తప్ప కొత్తగా కేటాయింపు లేదని, గత బడ్జెట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించిన ఒక్క పైసా నిధులు కేటాయించలేదని, ఈ బడ్జెట్లో వాటి ఊసు కూడా ప్రస్తావించలేదని, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, పేదల సంక్షేమానికి కేటాయింపుల్లో తీవ్రంగా కొరత విధించారని, ఉద్యోగం, కార్మికుల సంక్షేమంపై దారుణ నిర్లక్ష్యం వహించారని, జీవితావసరాల రంగాలను కార్పొరేట్ వర్గాల కోసం తాకట్టు పెట్టారని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఈ దగాకోరు ప్రజా వ్యతిరేక బడ్జెట్ను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, చట్టబద్ధమైన హామీ కల్పించాలని, వ్యవసాయ మార్కెటింగ్పై జాతీయ విధాన ముసాయిదాను ఉపసంహరించుకోవాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా చేపట్టే ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ చర్యలను, ప్రభుత్వం ఆస్తులను ప్రైవేటు రంగానికి బదలాయించడానికి ఆపాలని, బీమా రంగంలో 100% ఎఫ్టీఏలను ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50% కేటాయింపులు పెంచాలని, పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాలని, వృద్ధాప్య పెన్షన్లు, ఇతర సామాజిక భద్రత ప్రయోజనాల కోసం కేంద్ర కేటాయింపులు పెంచాలని, ఆరోగ్య రంగానికి జీడీపీలో 3%, విద్యారంగానికి 6% కేటాయింపులు పెంచాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార సబ్సిడీని పెంచాలని, ఎస్సీ, ఎస్టీ రంగాలకు, మహిళా శిశు సంక్షేమానికి గణనీయంగా కేటాయింపులు పెంచాలని, ఐసీడీఎస్కు కేటాయింపులు పెరగాలని, స్కీమ్ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాల్లో కేంద్రం వాటాను పెంచాలని, రాష్ట్రాలకు నిధులు బదిలీ పెంచాలని, కేంద్ర ప్రయోజిత పథకాలకు నిధులు పెంచాలని, పెట్రోలియం ఉత్పత్తులపై సర్ఛార్జీలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యతిరేకించండి రాష్ట్రానికి నిధులు లేని బడ్జెట్, వ్యతిరేకించండి రాష్ట్రానికి నిధులు లేకుండా ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్, వ్యతిరేకించండి రాష్ట్రానికి నిధులు లేకుండా ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్. వడ్డేళ్ళ వామపక్ష పార్టీల ఐక్యత కార్యక్రమాన్ని చేయండి. కేంద్ర ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏపీకి మొండి చేయి చూపడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలా, అదేవిధంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలా, రాజధానికి నిధులు కేటాయించాలా, అమరావతికి నిధులు కేటాయించాలా, మనకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక పక్క విభజన చట్టంలో హామీలు పొందుపరచడం జరిగింది. అయితే ఈ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో ఒక్క హామీకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటని చెప్పేసి కూడా ఈరోజు అడుగుతున్నాం. ఈ రోజు బీజేపీ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే బీజేపీ ప్రాంతీయ ప్రాంతాలలో ఏదైతే అధికారంలో ఉందో ఆ ప్రాంతాలకు బీజేపీ నిధులు కేటాయించి ఈ ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిధులు కేటాయించకుండా ముండి చూపు చూడడం అనేది కూడా చాలా దుర్మార్గం. దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ పైన
ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడకపోవడం ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక నిధులు కేటాయించాలా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలా, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలా, అదేవిధంగా అమరావతికి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. సిపిఎం పట్టణ నాయకులు